ఇప్పటికే యుద్ధం జరుగుతుందా, ఆగిందా, సీజ్ ఫైర్ కొనసాగుతుందా, కాల్పుల విరమణ పాటిస్తున్నారన్న దానిపై ఇంకా గందరగోళం కనిపిస్తూనే ఉంది. యుద్ధాన్ని ఎందుకు ఆపారు అంటూ కొన్ని భావోద్వేగ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే దీనిపైన ఇంకా గందరగోళం కొనసాగుతున్న నేపథ్యంలో ఈరోజు ఈ యుద్ధానికి సంబంధించి పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతుంది. మరికొద్ది సేపట్లో పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, భారత ఆర్మీ అధికారులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో చర్చించిన తరువాతే ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న మిలిటరీ యాక్షన్కి సంబంధించి, యుద్ధానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సీజ్ ఫైర్కి భారత్ కొన్ని డిమాండ్స్ను కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. వాటిని అంగీకరిస్తే మాత్రమే ఈ సమావేశంలో సీజ్ ఫైర్ దిశగా నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు కేవలం పాజ్ బటన్ మాత్రమే ప్రెస్ చేశారు. ఇది ఎక్కడా కూడా స్టాప్ బటనో లేదంటే బ్రేక్ బటనో కాదు, జస్ట్ పాజ్ బటనే అని చెప్తున్నారు. డీజీఎంఓలు, ఇరు దేశాల డీజీఎంఓలు సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో భారత్ పెట్టిన డిమాండ్లు ఏంటి అనేది నేను మీకు వివరిస్తున్నాను. భారత్కి ఇప్పుడే కొన్ని డిమాండ్లు ఉన్నాయి. పాకిస్తాన్కి సంబంధించి పీఓకేని స్వాధీనం చేసుకోవాలి. 1947-48 ప్రాంతంలో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ చేసిన దురాక్రమణలో మన కాశ్మీర్ భూభాగాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు దాన్ని సీజ్ ఫైర్ లైన్ అని పిలిచేవారు. 1948లో దాన్ని సీజ్ ఫైర్ లైన్గా పేర్కొన్నారు. 1971 యుద్ధం తర్వాత ఆ తర్వాత పరిణామాల్లో సిమ్లా ఒప్పందాన్ని చేసుకున్నారు. ఆ ఒప్పందంలోనే ఎల్ఓసిని అధికారికంగా గుర్తించారు. అప్పటి నుంచి పాకిస్తాన్ ఆక్రమించుకున్న కాశ్మీర్ని మనం పీఓకే అనే పిలుస్తున్నాం. ఎల్ఓసి అప్పటి నుంచే అధికారికంగా ఏర్పడింది. ఇప్పుడు ఆ పీఓకేని మనం స్వాధీనం చేసుకోవటానికి డిమాండ్స్ పెడుతున్నాం. పీఓకే అనేదే లేదు. కాశ్మీర్ ఎప్పటికీ, పూర్తి కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమని మనం చెప్తున్నాం. సో ఈ సమావేశంలో పీఓకే అవతలకే వెళ్ళిపోవాలి. అక్కడ ఎల్ఓసి ఉండొద్దు. కేవలం కాశ్మీర్ అవతల అంతర్జాతీయ సరిహద్దు మాత్రమే ఉండాలి తప్ప పాకిస్తాన్కి, భారత్కి ఎల్ఓసి అనేది ఉండకూడదని మన డిమాండ్. అంటే మన పీఓకేని మనం స్వాధీనం చేసుకోవాలి. ఇక మసూద్ అజార్ అప్పగింత. మసూద్ అజార్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, భారత్కి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. మనం మసూద్ అజార్ని అరెస్ట్ చేసాం. మసూద్ అజార్ని 1999లో మన ఫ్లైట్ని, ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ని హైజాక్ చేసి కాందహార్ స్టోరీ నడిపించే ఆపరేషన్ కాందహార్ అని ఇప్పటికీ మనకు గుర్తుంది. ఆ ఫ్లైట్ని హైజాక్ చేసి ఒక వ్యక్తిని కూడా అందులో చంపేశారు. చంపి ముగ్గురిని విడిపించుకుని వెళ్ళిపోయారు. అందులో మౌలానా మసూద్ అజార్ ఒకడున్నాడు, అహ్మద్ ఒమర్ సయీద్ ఒకడున్నాడు, అహ్మద్ జర్గర్, ఈ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురిని విడిపించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మౌలానా మసూద్ అజార్ పాకిస్తాన్ వెళ్ళిపోయి జైషే మహమ్మద్ సంస్థను స్థాపించి 2001లో భారత్పై, పార్లమెంటుపై దాడి చేశాడు. ఆ తర్వాత ముంబై పేలుళ్లకు పాల్పడ్డాడు. ఇలా ఎన్నో మారణ హోమాలకి పాల్పడ్డాడు. అంతకుముందు హర్కత్ ఉల్ అన్సార్ సంస్థలో పనిచేసేవాడు. భారత్ నుంచి విడుదలై కాదు, హైజాక్ చేసి దొంగతనంగా వెళ్ళిన తర్వాత జైషే మహమ్మద్ అనే సంస్థను స్థాపించాడు. మౌలానా మసూద్ అజార్తో పాటు అహ్మద్ ఒమర్ సయీద్ అండ్ ముస్తాక్ అహ్మద్ జర్గర్, వీళ్ళ ముగ్గురిని కూడా అప్పుడు విడిపించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత పాకిస్తాన్కు చేరుకున్న తర్వాత మౌలానా మసూద్ అజార్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి భారత్పై మారణ హోమాన్ని సృష్టిస్తూనే ఉన్నాడు. మొన్న మనం ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఈ మౌలానా మసూద్ అజార్ ఫ్యామిలీ మెంబర్స్ 10 మందిని మన ఆర్మీ లేపేసింది. అందులో మౌలానా మసూద్ అజార్ బావమరిది కూడా ఉన్నాడు, ఇతర ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఏడుస్తూ ఒక లెటర్ను కూడా రాశాడు. నన్ను కూడా చంపేయాల్సింది, ఎందుకు బతుకున్నాను అంటూ మౌలానా మసూద్ అజార్ ఒక లెటర్ను కూడా రాశాడు. ఇప్పుడు భారత్కి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా ఉన్న మౌలానా మసూద్ అజార్ని భారత్కు అప్పగించాలి అనే డిమాండ్ని పాకిస్తాన్ ముందు పెడతారు. 12 గంటలకు భారత్ పాకిస్తాన్ మధ్య డీజీఎంఓ స్థాయి చర్చలు జరగబోతూ ఉన్నాయి. 2 గంటల 30 నిమిషాలకు డీజీఎంఓ స్థాయి చర్చలు జరగబోతున్నాయి. ఇందులో ప్రధానంగా పాకిస్తాన్ ముందు పెట్టిన డిమాండ్లు పీఓకే, మసూద్ అజార్ అప్పగింత. పీఓకే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నప్పటి నుంచి పీఓకే నిండా ఉన్నవేంటి అంటే కేవలం ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే ఉగ్రవాద శిబిరాలే అక్కడ రన్ చేస్తున్నారు. పీఓకేని కేంద్రంగా చేసుకుని భారత్లోకి చొరబాట్లకు పాల్పడుతున్నారు. ఇప్పుడు పీఓకేని మనం స్వాధీనం చేసుకుంటే ఆ తర్వాత ఉగ్రవాదుల చొరబాట్లను దాదాపు కట్టడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మన పీఓకేని మనకు అప్పగించాలి అని డిమాండ్ చేస్తున్నాం. పీఓకేని అప్పగించాలి అని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. 1948లో వాళ్ళు ఆక్రమించుకున్నారు, 47-48లో. ఆ తర్వాత 65లో యుద్ధం జరిగింది, 71లో యుద్ధం జరిగింది, 1999లోనే యుద్ధం జరిగింది. కానీ
ఏ యుద్ధాల్లో కూడా మనం పీఓకే స్వాధీనం దిశగా ముందుకు వెళ్ళలేదు. 1971లో అధికారికంగా పీఓకేని మనం గుర్తించాం. అంటే పీఓకేని కాదు, ఎల్ఓసీని గుర్తించాం. లైన్ ఆఫ్ కంట్రోల్ని అధికారికంగా గుర్తించాం. అప్పటి వరకు సీజ్ ఫైర్ లైన్ మాత్రమే ఉండేది. ఎప్పుడు కూడా పీఓకే స్వాధీనం దిశగా వెళ్ళలేదు. ఆ యుద్ధాలలో మనం పాకిస్తాన్ భూభాగాన్ని ఆక్రమించుకున్నాం. పాకిస్తాన్ సేనని పాకిస్తాన్ అవతల వరకు తరిమి కొట్టినా మనం వాటిని ఆక్రమించుకొని మన ఆధీనంలో పెట్టుకోవడానికి అవకాశం కలిగిన అంతర్జాతీయ సమాజాల జోక్యంతో మనం స్వాధీనం చేసుకున్నటువంటి ఆ భూభాగాలను పాకిస్తాన్కి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తూ వచ్చాం. 1965లో పంజాబ్ ప్రావిన్స్ వరకు వాళ్ళని తరిమి కొట్టాం. ఆ తర్వాత మనం వెనక్కి వచ్చేసాం. 1971లో కూడా వాళ్ళని తరిమి కొట్టాం. 90,000 మంది సైనికులను మనం అదుపులోకి తీసుకున్నాం. మళ్ళీ పీఓకే గురించి ఎటువంటి మెలి పెట్టకుండా కేవలం ఎల్ఓసీని మనం అధికారికంగా అంగీకరిస్తున్నట్టుగా ఒడంబడిక చేసుకున్నాం. సిమ్లా ఒప్పందం అప్పుడే ఏర్పడింది. ఆ సిమ్లా ఒప్పందాన్ని చేసుకుని మళ్ళీ వాళ్ళని వదిలేసాం. ఇక 1999లో కార్గిల్ జరిగింది. అప్పుడు కూడా మనం పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉన్నా మనం ఆ దిశగా వెళ్ళలేదు. ఇక ఇది 2025. ఈ 2025లో పీఓకే మన స్వాధీనం అవుతుందా, లేదంటే ఇప్పుడు శాంతి చర్చలకు వచ్చిన పాకిస్తాన్ మరో 15-20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పటిలా తోక జాడిస్తే ఇంకో 25-30 సంవత్సరాల తర్వాత అయ్యో 2025లో మనకు అవకాశం వచ్చింది, మనం అప్పుడు స్వాధీనం చేసుకుని ఉండాల్సింది అని మనం ఇంకో 25-30 సంవత్సరాల తర్వాత అనుకునే స్టేజ్ వస్తుందా, అంటే రిగ్రెట్ ఫీల్ అవుతామా అనే చర్చ ఇప్పటి నుంచే మొదలవుతుంది. అయితే ఈరోజు జరిగే 2:30 జరిగే ఇరు దేశాల డీజీఎంఓల సమావేశంలో ఈ పాకిస్తాన్ పీఓకేని మనకి అప్పగించాలి అని, అలాగే మసూద్ అజార్ని, భారత మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ని మనకి అప్పగించాలి అని మనం 2 కండిషన్స్ను వాళ్ళ ముందు పెట్టబోతున్నాం. ఈ 2 కండిషన్స్ విషయంలోనూ ఒకవేళ సయోధ్య కుదరకపోతే మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. బహుశా మళ్ళీ యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. సీజ్ ఫైర్ రద్దు అయిపోయే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే హాఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు, లష్కర్ ఏ తోయిబా లాంటి సంస్థలను స్థాపించి భారతదేశంపైకి ఉగ్రవాదులను ఉసుగొలుపుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న మౌలానా మసూద్ అజార్ కూడా మన దేశం నుంచే 1999లో విమానాన్ని హైజాక్ చేయించి తప్పించుకుని పారిపోయి అప్పటి నుంచి విషం కక్కుతూనే ఉన్నాడు. మరి ఈ 2:30 గంటల తర్వాత, ఈ మధ్యాహ్నం సరిగ్గా 2:30 తర్వాత ఏం జరగబోతోంది? పాకిస్తాన్ భారత్ మధ్య జరగబోయే ఆ చర్చల ఫలితం ఎలా ఉండబోతుంది? మళ్ళీ ఉద్రిక్తతలను పెంచే విధంగా ఉంటుందా, లేదా సీజ్ ఫైర్ దిశగానే వెళుతూ ఉంటుందా? కాల్పుల విరమణ పాటించాలి అంటే మనం యుద్ధంలో సాధించింది ఏంటి, వాళ్ళకి జరిగిన నష్టం ఏంటి, మనకు జరిగిన లాభం ఏంటి అనేది బేరీజు వేసుకోవాలి. కాబట్టి మరి ఇప్పుడు పాకిస్తాన్ మసూద్ అజార్ని అప్పగిస్తుందా? పాకిస్తాన్ మసూద్ అజార్ని అప్పగిస్తే అప్పగింతకు కారణమైన సర్కార్ పాకిస్తాన్లో మనుగడ సాగించగలుగుతుందా? ఉగ్రవాదులకు ఏదైనా నష్టం కలిగించే చర్యలను తీసుకుంటే పాకిస్తాన్లో ప్రభుత్వాలు పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు మసూద్ అజార్ను భారతదేశానికి అప్పగించే నిర్ణయం పాకిస్తాన్ తీసుకుంటే పాకిస్తాన్లో ప్రస్తుత ప్రభుత్వం ఉంటుందా, పడిపోతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. మరి ప్రభుత్వం పడిపోయే విధంగా నిర్ణయాన్ని తీసుకుంటుందా? ఒకవేళ మసూద్ అజార్ను అప్పగించడానికి పాకిస్తాన్ ఒప్పుకోకపోతే మళ్ళీ యుద్ధం కొనసాగుతుందా, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందా, ఏం జరుగుతుందనే విషయంపై సందిగ్ధత నెలకొంది. టెన్షన్, ఒక రకమైన ఉత్కంఠ వాతావరణమే కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో ఏం జరగబోతోందని మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, 2:30